నడి రోడ్డు పైన నడుస్తూ వెళ్తున్న యువతి పైన యాసిడ్ దాడి. హెడ్లైన్. ఈ హెడ్లైన్ మనం చదివినప్పుడు మనకు ఒక మైండ్లో ఒకటి వస్తుంది. ఏంటో తెలుసా? అరే మరీ ఆటోలో సెక్యూరిటీ లేకుండా పోయిందిరా, మన అక్క చెల్లెల్లో మన కూతుల్లో అయినట్టు బాగా ఎమోషనల్ అయిపోయి ఈ మగవేదలకు అసలు సెన్స్ లేకుండా తయారైపోయారు, చదువుకోమని పంపితే అని చెప్పి మనం బేసిక్గా ఆలోచిస్తాం. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు ఆలోచించే విధానం అదే. అయితే ఈ కేసుని ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి మీద ఎందుకు యాసిడ్ దాడి చేసిండో అని చెప్పి ఆ పిల్లగాన్ని ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఒక జర్నలిస్ట్ పోయి ఆ అమ్మాయి దగ్గర ఎంక్వైరీ తీసుకున్నాను పోతాడు. అంటే ఇంటర్వ్యూ హాస్పిటల్లో పోయి కొన్ని క్వశ్చన్స్ ఎత్తాడు. ఆ క్వశ్చన్స్ ఏంది, ఆ ఆన్సర్స్ ఏంటి అన్నది మీరు వినండి, ఓకేనా? అమ్మాయి పేరు సంథింగ్ డాష్ డాష్. మీకు ఎప్పటి నుండి తెలుసు? నాకు 1 year నుండి తెలుసు. అవునా, ఓకే, వెరీ గుడ్. తను నీకు ఫ్రెండా? ఎస్. నీకు ఎప్పుడన్నా గిఫ్ట్లు ఇచ్చిండా? ఎస్, ఇచ్చేటోడు. ఎప్పుడన్నా బట్టలు గిట్లా కొనిచ్చేవాడా? సమ్ టైమ్స్ మేము పోయినాం. కాదమ్మా, నేను అనేది ఏంటంటే నీకు ఎప్పుడన్నా బట్టలు కొనిచ్చిండా? ఎప్పుడన్నా బయటికి టైంపాస్కి మూవీస్కి వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్దాం పదా అని తనే తీసుకుపోయేవాడు. ఓహో, తనే తీసుకుపోయాడు అంటే మీరు సినిమాకి కూడా వేయాలన్నమాట. అవును, తీసుకెళ్ళేవాడు. సినిమా టికెట్ తనే పెట్టుకునేవాడుగా? తనే పెట్టుకోవాడు సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మొబైల్ రీఛార్జ్ లాంటివి చేసేవాడు ఎప్పుడన్నా? చేసేవాడు సార్. అవునా? ఈ యాసిడ్ దాడి జరగడానికి ముందు ఏమైనా నీకు ప్రపోజల్ చేసిండా? అంటే ఐ లవ్ యూ లాంటి? అవును సార్, చెప్పింది సార్. మీరు భలే కనిపెట్టారు సార్, నిజంగా గ్రేట్. మీరు నా బర్త్డే రోజు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి తను చెప్పింది సార్, ఐ లవ్ యూ అని చెప్పి అన్నాడని చాలా ఇన్నోసెంట్గా చెప్పింది. ఓహో, మరి మీరు దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? లేదు రాజు, నువ్వంటే నాకు ఫ్రెండ్ అని అనుకున్నా కానీ ఇట్లా ఇష్టం ప్రేమ లాంటివి అయితే లేవు అని చెప్పిన సార్. ఓహో, వెరీ గుడ్, సూపర్, నోట్ చేసుకుంటా ఉన్నారు జర్నలిస్ట్. ఆ తర్వాత మళ్ళీ తను నీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చిండా? కాంటాక్ట్లోకి రావడం ఏంటి సార్? మేము మామూలుగా పొద్దున లేవడమే, గుడ్ మార్నింగ్ చెప్పుకున్న తర్వాతనే మా రోజులు మొదలవుతాయి మా ఇద్దరి. ఓహో, అంటే ఐ లవ్ యూ నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఆయనకు టచ్లో ఉన్నావు? ఉంటా కదా, ఫ్రెండ్ అన్నప్పుడు ఉండాలి కదా సార్, ఎందుకు ఉండకూడదు అని ఇన్నోసెంట్గా అన్నది. అంటే నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవడం, గిఫ్ట్లు తీసుకోవడం, బట్టలు కొనిపితే సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మళ్ళీ జరిగినాయా? అంటే ఫ్రెండ్ అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా, ఈ రోజులలో ఇది కామనే కదా సార్ అని చెప్పింది. ఆన్సర్స్ ఇవి. వాడికో ఉన్నోడికి ఉండక వాడు తిరుగుతుంటే వాడికి తెలియకుండా అన్నీ వాడికి లేనిపోయినాయని ఎట్లా వాడు నేర్చుకున్నాడా లేకపోతే ఈ అమ్మాయి చేసిందా, ఇక అది కాలానికి వదిలేయాలా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే నాణానికి యువతల మనం చూస్తాం కానీ నాణానికి అవతల కూడా ఇంకోటి పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ ఇదే. మీకేమైనా స్టోరీ ఏమాత్రం అర్థమైనా కామెంట్ బాక్స్లో మాత్రం మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.